హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రాబోతున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి. కరెంట్ అఫైర్స్ అనేది మీకు సెంట్రల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, స్టేట్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మనం రెగ్యులర్గా డిస్కస్ చేద్దాం. వీలైతే నేను మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో కూడా మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లోని. అయితే సో మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో కంటెంట్ అవ్వచ్చు, లేదంటే మన యాప్లో, మన బాలు ఐక్యూ యాప్లో ఉన్నటువంటి వీడియో కంటెంట్ అండ్ టెస్ట్ సిరీస్లు అవ్వచ్చు, మీకు ఏ ఎగ్జామ్స్ కన్నా ఉపయోగపడతాయి. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా దేనికైనా సరే ఉపయోగపడే విధంగానే కంటెంట్ రెడీ చేస్తాం. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 4 సబ్జెక్టులు మేజర్గా ఉంటాయి మీకు. దీంతో పాటుగా టెస్ట్ సిరీస్లు ఉంటాయి, అంటే ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. త్వరలో టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, విత్ ఇన్ ఫ్యూ డేస్లో అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బాలు ఐక్యూ యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ క్లాసెస్ అనేది మీకు అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, ఖోఖో తొలి పురుషుల ప్రపంచ కప్ విజేత ఎవరంట? అంటే ఏదైతే ఖోఖో గేమ్ ఉందో అది మెన్స్కి సంబంధించినటువంటి గేము. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఉమెన్స్కి సంబంధించి కూడా వరల్డ్ కప్ జరిగిందనమాట. అందులో విజేత ఎవరంటే, ఇదంటే ఫస్ట్ టైం జరిగిందండి. ఖోఖోకి సంబంధించినటువంటి వరల్డ్ కప్ ఫస్ట్ టైం జరిగిందనమాట. ఇందులో ఎవరు గెలిచారు చూద్దాం. ఆస్ట్రేలియా, నేపాల్, థాయిలాండ్, భారత్ అండి. సో ఇండియా గెలిచింది. చూడండి, ఇక్కడ ఖోఖో వరల్డ్ కప్కి సంబంధించి ఇక్కడ ఉందన్నమాట. 1 సెకండ్ అండి, స్కెచ్ మారుద్దాం. రైట్, ఓకేనండి. సో ఇండియా అనమాట గెలిచింది. అయితే ఇక్కడ చూద్దండి ఎక్స్ప్లెనేషన్. మీకు ఇదివరకు కూడా మీకు సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ మధ్య అంతా ఏపీ హిస్టరీ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా తీసుకుంటే నేను దాదాపు 70 వీడియోలు చేశాను అనమాట. ఓకే, 70 నుంచి 80 వీడియోలు. ప్రతి క్వశ్చన్కి కూడా ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. సో మొన్న జరిగినటువంటి ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలామంది బాగా ఆన్సర్ చేసామని చెప్పేసి నాకు యాప్లో కూడా చాలామంది మెసేజెస్ చేశారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అలాగే నెక్స్ట్ మీకు రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, హిస్టరీ కానీ ఇవన్నీ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇండియన్ పాలిటీ కూడా చాలా బాగా చేసామని చెప్పారు. వెరీ థ్యాంక్స్ అనమాట ఎవరైతే నాకు మెసేజెస్ పెట్టారు వాళ్ళకి. రైట్, చూద్దాం. మరి ఖోఖో పురుషుల యొక్క తొలి ప్రపంచ కప్ విజేత భారత్. పురుషుల ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జనవరి 19న నేపాల్తో జరిగినటువంటి ఫైనల్ పోర్లో భారత్ జట్టు 54-36 తేడాతో గెలుపొందింది. అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ ఖోఖో వరల్డ్ కప్ జరగడం అనేది. అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఖోఖో విజేత కూడా భారత్ అనమాట. ఖోఖో ప్రపంచ కప్లో భారత అమ్మాయిల జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో 2025 జనవరి 19న జరిగినటువంటి ఫైనల్లో 78-40తో గెలిచిందనమాట. నేపాల్ని ఓడించారు. అంటే పురుషుల జట్టు నేపాల్ని ఓడించింది, మహిళల జట్టు కూడా నేపాల్ని ఓడించింది. ఇండియా టీం అనమాట రెండు కూడాను. ఓకే, మరి ఖోఖో ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మేబీ క్వశ్చన్ అడగచ్చు. ఓకే, ఫస్ట్ టైం ఖోఖో వరల్డ్ కప్ని ఎప్పుడు కండక్ట్ చేశారని అంటే 2025. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి కమింగ్ డేస్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే ఒకటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. అండ్ తెలంగాణలో కనుక మనకి జాబ్ క్యాలెండర్ త్వరలో ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ నుంచి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే డిఎస్సి ఉంది. డిఎస్సికి అయితే మీ అందరికీ తెలిసిన జీకే కరెంట్ అఫైర్స్ దాదాపు 10 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో అన్నింటికి కరెంట్ అఫైర్స్ ఉపయోగం. అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ, ఆర్ఆర్బీకి అన్నింటికి ఇంపార్టెంటే. నెక్స్ట్ అండి, నేచర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నటువంటి పౌలో డెల్లా ఏ దేశానికి చెందినవారంట? నేచర్ ఫోటోగ్రాఫర్ ఓకేనండి ఇయర్ అవార్డు అనమాట. అంటే నేచర్ని ఫోటో తీసినటువంటి పర్సన్గా ఇయర్ ఆఫ్ ది అవార్డు అనమాట. అంటే ఇయర్ మొత్తానికి ఒక బెస్ట్ ఫోటో తీసినటువంటి పర్సన్గా అనమాట అవార్డు వచ్చింది. మరి ఏ ఫోటోకి వచ్చిందని ఇక్కడ చూడండి, 2 మంచు చిరుతలు అనమాట ఆడుకుంటున్నటువంటి వీడియో ఫోటో తీశారు అతను యాక్చువల్లీ. ఇది ఓకేనండి, ఇది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో అనమాట యాక్చువల్లీ. ఇక్కడ చూద్దాం మరి ఏ దేశానికి చెందిన వ్యక్తి అతను అంటే ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ నార్వే అండి. సో ఇటలీ దేశానికి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ అనమాట ఆయన. చూడండి ఇక్కడ. ఓకే, 2 మంచు చిరుతలు అది కూడా ఆడుకుంటున్నప్పుడు ఉన్న ఫోటోను ఓకేనండి డెల్లా హిమాచల్ ప్రదేశ్లో స్పీటీ వ్యాలీలో తీశారంట యాక్చువల్లీ. ఓకేనండి, స్పీటీ వ్యాలీలో అనమాట ఇది తీయడం జరిగిందండి. సో ఇది చాలా ఫేమస్ అయిందనమాట యాక్చువల్లీ. ఓకే, ఇది వచ్చేసి నేచర్ ఫోటోగ్రాఫ్ అనేది చాలా పాపులర్ అయిందనమాట. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే జస్ట్ ఈ క్వశ్చన్ నేచర్ ఫోటోగ్రాఫ్ ది ఇయర్ అవార్డు అని కొట్టగానే ఇమేజెస్లోకి వెళ్తే మీకు ఈ ఫోటో అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఈ పీపీటీని, ఈ పీడిఎఫ్ని నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. కింద బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తానండి, మన యాప్ లింక్తో పాటు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఐ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ అనమాట రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. రైట్, నెక్స్ట్ చూద్దామండి. రైట్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం దేనిని ఎదుర్కొనేందుకు చేసినటువంటి సేవకి ఇస్తారంట? ఓకేనండి, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అనే పురస్కారాన్ని అనమాట ఇస్తారు. అయితే దేనికి ఇస్తారంటే ఇది యాక్చువల్లీ. ఓకే, అంటే ఎలాంటి ఆపద అందులో ఉంది మనకి ఆపద ప్రబంధన్ అని. ఎటువంటి ఆపదలను లేదా ఎటువంటి విపత్తులను ఎదుర్కొనేటటువంటి సంస్థలకు ఇస్తారు? ఓకేనండి, అంటే చూద్దాం ఒకసారి. అంటువ్యాధులు, ఓకే, అంటే వ్యతిరేకంగా పోరాడిన వల్ల, ఓకే, అంటే నివారణ అనేది చేయడానికి ట్రై చేసిన వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాలు,
ఓకేనండి వచ్చినప్పుడు ఓకేనండి పోరాటం వల్ల, లేదా నిరుద్యోగ సమస్యకు సంబంధించా, లేదా పేదరికంకి సంబంధించా, అంటే ప్రకృతి వైపరీత్యాలండి, అంటే డిజాస్టర్స్ ఏవైతే వస్తాయో ఓకేనండి డిజాస్టర్కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసినటువంటి సంస్థలు, వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే సుభాష్ చంద్రబోస్ ఆపద ఓకేనండి ప్రబంధన పురస్కారం అనేది హైదరాబాద్లోని ఇన్కాయిస్ అనేటటువంటి సంస్థకు వచ్చిందంట. ఇన్కాయిస్. సో ఇది హైదరాబాద్ అన్నారు కాబట్టి మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్లో మనకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఓవరాల్ కూడా ఇవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కాబట్టి. బట్ ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ అవార్డును 2019 నుంచి జనవరి 23ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంట. ఎందుకంటే జనవరి 23 మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి అండి. ఆ రోజున దేశ ప్రేమ దివస్గా సెలబ్రేట్ చేస్తారనమాట. మరి ఇప్పటివరకు 3 వ్యక్తులు 6 సంస్థలు అందుకున్నాయండి. ఎందుకంటే 2019 నుంచి కదా మనకి. మరి ఈ అవార్డుకి ఎంపికైనటువంటి వారికంట సంస్థకైతే 51 లక్షల నగదు ద్రౌపర్థం, వ్యక్తులకైతే 5 లక్షల నగదు ఇస్తారంట. అంటే అవార్డుకి ఎంపికైనటువంటి సంస్థకైతే 51 lakhs ఇస్తారంటే, అదే పర్సన్కి అయితే 5 lakhs ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, సుభాష్ చంద్రబోస్ ఓకేనండి ఆపద్ ఓకేనండి ఆపద ప్రబంధన్ పురస్కారం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. 2019లో స్టార్ట్ అయింది. ఇటీవల విరాసత్ చీరల ఉత్సవం అనేది ఎక్కడ జరిగింది అంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి జౌళి మంత్రిత్వ శాఖ అనమాట. ఇది 3వసారి అనమాట చేయడం యాక్చువల్లీ. మరి ఎక్కడ జరిగింది? కేరళ, ఢిల్లీ, కర్ణాటక అండ్ తమిళనాడు అంటే ఢిల్లీలో జరిగిందండి యాక్చువల్లీ. ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టర్మ్ ఇంపార్టెంట్. విరాసత్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట టర్మ్ ఇక్కడ. ఒకసారి చూద్దామండి. విరాసత్ చీరల ఉత్సవం భారత వస్త్ర మంత్రిత్వ శాఖ ఓకేనండి డిసెంబర్ 15 నుంచి 28 వరకు నడిపించారనమాట. అంటే చేనేత ఏదైతే మనకి మంత్రిత్వ శాఖ, వస్త్ర మంత్రిత్వ శాఖను వాళ్ళు చేశారనమాట. మరి భారత్కి కలిగినటువంటి చేనేత వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు ఓకేనండి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా నేసే వివిధ రకాల చేనేత చీరలను మరి అబ్జర్వ్ చేస్తే మీరు మనకి విలేజెస్లో అనమాట ఓకేనండి చీరలు నేస్తారు యాక్చువల్లీ. ఓకేనండి. సో మా విలేజ్లో కూడా అలాగే నేసేవారు అనమాట యాక్చువల్లీ. నేను చూస్తాను చిన్నప్పుడు, మీరు కూడా ఇప్పటికీ చూస్తూ ఉంటారు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో ఇలా ఏవైతే చీరల్ని ప్రదర్శించడం ద్వారా అంటే ఎక్కడెక్కడైతే ఇలా అంటే నేత చీరలు ఉంటాయో వాటిని ఒక దగ్గర ప్రదర్శిస్తారనమాట యాక్చువల్లీ. ప్రదర్శన ద్వారా చేనేత పనిచేసేవారు కళాకారులకు ప్రత్యక్షంగా మార్కెట్ అనేది అందుబాటులోకి వస్తుంది అనమాట. అంటే ఏదైతే ఆ చీరలు నేసేటటువంటి ఒక మార్కెట్ అనేది ఉంటుందో సో వాళ్ళందరికీ అనమాట ఒక ఉపాధిలాగా ఉంటుంది. సో వాళ్ళకంటే ఒక సెపరేట్ మార్కెట్ జనరేట్ అవుతుంది అనమాట యాక్చువల్. రెడీమేడ్ కాకుండా ఓకే మనకి మ్యాన్ మేడ్గా అనమాట యాక్చువల్ హ్యాండ్ మేడ్గా శారీస్ అనేది డిజైన్ చేయడానికి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట ఒక మార్కెట్ క్రియేట్ అవుతున్న ఉద్దేశంతోనే మనకి ఆ చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించడం కోసం స్టార్ట్ చేశారు ఇది. మరి భారత చేనేత రంగాన్ని తీసుకుంటే చేనేత రంగంలో దాదాపు 35 మిలియన్ల మంది పనిచేస్తారంట. 35 millions అనమాట. అంటే 3.5 crores అరౌండ్. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ప్రత్యేకించి మహిళలు అత్యధికంగా ఉపాధి అందిస్తున్న రంగం ఇదేనంట యాక్చువల్లీ. ఓకే అంటే మనకి అగ్రికల్చరల్ సెక్టార్ తర్వాత అంట ఎస్పెషల్లీ మహిళలకి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధినిస్తున్నటువంటిది చేనేత రంగం అనమాట. ఇందులో ప్రాంతీయ చేనేత రకాలైనటువంటి పైథాని, కాంచీపురం, బెనారస్, పటోలా మొదలైనటువంటి అనేక ప్రత్యేక ఒకనంటే రకాల ఆయా ప్రాంతాలకు చెందిన ప్రత్యేక డిజైన్లు, ముద్రలను కలిగి ఉండే అంతర్జాతీయంగా అనమాట దీన్ని ప్రదర్శన చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చినార్ చెట్లు ఓకేనండి. చినార్ చెట్లు అనేవి ఏ ప్రాంతం యొక్క వారసత్వానికి గుర్తంటే ఇది మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సినిమాల్లో కూడా ఈ లొకేషన్ చూపిస్తుంటారు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు డైరెక్ట్ లొకేషన్ దగ్గర తీస్తారు, కొన్నిసార్లు గ్రీన్ మ్యాట్ పెట్టి అనమాట బ్యాక్గ్రౌండ్ ప్రజెంటేషన్ మారుస్తారనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఇది. నేను మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా వేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ యాక్చువల్లీ క్వశ్చన్ పక్కన నేను మీకు ఆ ఇమేజ్ ప్రజెంట్ చేయాలని ఉద్దేశంతో ఇలా పెట్టానండి. మరోసారి చూద్దామండి. చినార్ చెట్లు అనేవి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి హెరిడిటరీకి సంబంధించినటువంటి ఒక ఐకాన్గా ఉంది అంటే తమిళనాడు, అస్సాం, జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ అండి. ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటిది అనమాట. ఓకేనండి. ఈ నేచర్ పిక్ అనమాట ఇది. చూడండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైనటువంటి చినార్ చెట్లను రక్షించడానికి అక్కడ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఓకే చెట్ల పరిస్థితిపై డేటాబేస్ని సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని పెట్టిందంట. అంటే ఏదైతే ట్రీస్ ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి కదా, దానికే డిజిటల్ ఆధార్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేస్తారండి. చేసి క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. క్యూఆర్ అంటే తెలుసు కదా మీ అందరికీ, క్విక్ రెస్పాన్స్. మనం యూపీఐ యూజ్ చేసినప్పుడు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం వాడినప్పుడు అక్కడ మనం ఏదైనా స్కాన్ చేస్తూ ఉంటాం కదా మనం ఏదైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు. సో దాన్ని క్యూఆర్ అంటే తెలుసు మీకు, మనకి ఏంటంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని పెడతానండి జియో ట్యాగింగ్తో. వీటి సహాయంతో వృక్షంగా ఉన్నటువంటి నిర్దిష్ట ప్రాంతం పెరుగుదల క్రమంగా ఓకేనండి ఆరోగ్య స్థితి ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. దానివల్ల ఏం తెలుస్తుంది అంటే ఎలా పెరుగుతుంది, దాని యొక్క ఆరోగ్య స్థితి, ఆ చెట్లకి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అనమాట యాక్చువల్లీ. ప్రస్తుతం పట్టణీకరణ నెక్స్ట్ అడవుల ఆక్రమణ వల్ల చినార్ వృక్షాలకు ఉనికి ప్రశ్నార్థంగా మారింది. అంటే
మనకి అర్బనైజేషన్ పెరిగిపోవడంతో పాటు డిఫారెస్టేషన్ అనేది జరగడంతో ఏమవుతుందంటే ఈ చిన్నారి చెట్లను కొట్టేస్తారనమాట యాక్చువల్లీ. సో అలా కొట్టికుండా వాటికి క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఏం చేస్తారంటే వాటిని ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తారు అనమాట గవర్నమెంట్. ఓకే, సో దీంతో వాటి యొక్క నిడిని రక్షించడం జమ్మూ కాశ్మీర్ అటవీ శాఖకు చెందినటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ఒక ట్రీ ఆధార్ అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చింది అనమాట. అంటే ఆధార్ కార్డు మనందరికీ ఉంటుంది కదా, అలా ట్రీస్కి కూడా ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేసేటట్టు అనమాట. ఓకే, వాటికి జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్, ఒక ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనండి, సో చిన్నార్ చెట్లు అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవి. రైట్, నెక్స్ట్ అండి, భారతీయ విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న ఉల్లాస్ అనేటటువంటి పథకాన్ని పాకిస్తాన్లో కూడా అమలు చేయాలి అని చెప్పేసి ఇటీవల సలహా ఇచ్చినటువంటి సంస్థ ఇది. ఇండియన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని మనకి నిర్వహిస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. సో అటువంటి కార్యక్రమాన్ని మీ దేశంలో కూడా అమలు చేయడానికి పాకిస్తాన్కి అనమాట ఈ మధ్యన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడ్వైజ్ ఇచ్చింది. మరి ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడ్వైజ్ ఇచ్చింది చూద్దాం. వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి. మరి ఏడీబీ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు తెలిసిన మనీలలో ఉంది హెడ్ క్వార్టర్. సో వాళ్ళు అనమాట పాకిస్తాన్కి అనమాట ఓకేనండి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట అడ్వైజ్. చూడండి, పాకిస్తాన్లో విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు సహాయం కావాలని ఆ దేశ ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను డబ్బులు అడిగిందనమాట. అంటే హెల్ప్ అడిగిందనమాట. మాకు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో భాగంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తామని. అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేసిందంటే ఓకే ఇండియాలో ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు, సో మీరు కూడా అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఇచ్చిందనమాట. మనం 2023 జూలైలో ఉల్లాస్ పథకాన్ని స్టార్ట్ చేస్తాం. మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చూడండి, అడ్వైజ్డ్ పాకిస్తాన్ టు అడాప్ట్ ఇండియా స్కీమ్ ఉల్లాస్ టు ఫిక్స్ ద డిస్ఫంక్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇంపాక్ట్ క్వాలిటీ ట్రైనింగ్ టు ఇట్స్ సిటిజన్స్ అకార్డింగ్ టు ద మీడియా రిపోర్ట్. ఓకేనండి, అంటే ఏదైనా సరే ఓకే సరిగ్గా కనుక విద్యా వ్యవస్థ కనుక ఏమైనా సరే లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడం కోసం మనకి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు కూడా చేయండి అని చెప్పేసి అడ్వైజ్ ఇచ్చింది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఉల్లాస్ స్కీము. ఉల్లాస్ స్కీమ్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి స్కీమ్ కూడా మీరు చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన స్కీమ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2.1 కానీ 3.1 కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది కూడా మనకి ఇంపార్టెంటే రీసెంట్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే. సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, మనం ఇంకా రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. అలాగే రీజనల్ కంటెంట్ ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో అండ్ ఏపీ అండ్ తెలంగాణకి, సో అది కూడా నేను మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో బాలు యాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాను. ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.